మహబూబాద్ పట్టణంలోని గిల్డా మోడర్న్ దాల్ ఆయిల్ మిల్ ప్రధాన గేటు దగ్గర ఏఐటీయూసీ అనుబంధ హమాలీ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ మిల్లు ఏర్పడిన నాటి నుండి హమాలీ కార్మికులు పనులు చేసుకుంటూ వస్తున్న సందర్భంగా ప్రతి సంవత్సరం దీపావళి బోనస్లు యాజమాన్యం ఇచ్చేవారని అన్నారు. గత సంవత్సరంలో ఇవ్వకపోగా లేబర్ కార్యాలయానికి వెళ్లమనగా అక్కడికి వెళ్లిన సందర్భంగా లేబర్ అధికారి యాజమాన్యాన్ని పిలిచి ఈ బోనస్లు జరిగిందని అన్నారు. కార్యాలయానికి వెళ్లమనగా అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుపగా అధికారులు చెప్పినా కానీ యజమాని వినిపించుకోకపోగా 2-3 సార్లు అధికారులకు వినతి పత్రం ఇచ్చి ముందస్తుగా సమ్మె నోటీసు యజమానితో పాటు సంబంధిత అధికారులకు కూడా ఇచ్చి మా సమస్యను పరిష్కరించకపోతే సమ్మె నిర్వహిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. అయినా కానీ నేటి వరకు దీపావళి బోనస్ల విషయంలో యాజమాన్యం ఆలోచించకపోవడంతో తోటి కార్మికులు సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మహబూబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని మిల్ యజమానులు ఇచ్చినప్పుడు మీరు ఆపడం సరైంది కాదని అన్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి మిల్లు ప్రతి సంస్థలో చేస్తున్నటువంటి కార్మికులకు దీపావళి పేరు మీద, దసరా పేరు మీద, పండగల పేరు మీద ప్రతి యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు బోనస్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ బోనస్లు అనేది వెనకటి నుంచి ఒక సాంప్రదాయ పద్ధతిగా రావడం జరుగుతుంది. ఇవాళ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గిల్డా మోడర్న్ దాల్ రైస్ ఆయిల్ మిల్లుకు సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళు మిల్లు స్థాపించినప్పటి నుంచి మా యొక్క ఏఐటీసీ అనుబంధ సంఘ హమాలీ కార్మికులు మిల్లు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు హమాలీ వృత్తిని నమ్ముకొని పొద్దున లేసి ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్న సందర్భంలో పోయిన సంవత్సరం మీ యొక్క బోనస్లు మేము ఇవ్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోమని అన్న సందర్భంగా లేబర్ ఆఫీసర్ని ఆశ్రయించిన సందర్భంలో ఆనాటి అధికారి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యాన్ని పిలిచి మాకు సంబంధించినటువంటి బోనస్లు ఇప్పించినటువంటి చరిత్ర గత అధికారికి ఉండే ఈ సంవత్సరం 2024కు సంబంధించినటువంటి దీపావళి బోనస్లు కూడా అన్ని మిల్లు యాజమాన్యం ఇస్తారు. మాకు ఇవ్వండి మా హమాలీ కార్మికులు అడిగితే ఈసారి కూడా మీ బోనస్లు ఇవ్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోమంటే లేబర్ ఆఫీసర్ని 5వ తారీఖు 11 నెల 2024 నాడు ఆశ్రయిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారి యాజమాన్యానికి పిలిపిస్తే వారు స్పందించకపోగా 4వ తారీఖు 1 నెల 2025 నాడు కూడా ఒక సమ్మె నోటీసుని లేబర్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు నాడు కల్లా మా యొక్క దీపావళి బోనస్లు ఇవ్వకపోతే మాత్రం 5వ తారీఖు కల్లా మేము సమ్మె చేపడతామని ఇక్కడటువంటి యాజమాన్యానికి ఇవ్వడమే కాకుండా మిల్లుకు సంబంధించినటువంటి గోడకు కూడా మా యొక్క సమ్మె నోటీసును అతికించి కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం, ఎంఆర్ ఆఫీసులు ఇవ్వడం, ఆర్డీఓ ఆఫీసులో ఇవ్వడం, స్థానిక పోలీస్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా కనీసం ఇక్కడ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తడం జరుగుతుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో మీరు తక్షణమే దిగి వచ్చి హమాలీ కార్మికులకు బోనస్ ఇవ్వకపోతే మాత్రం రేపటి నుంచి ఏఐటీసీ ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉధృతం దాల్చామని తెలియజేస్తున్నాం.